హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? చాలా బాగున్నారు కదా, నేను కూడా చాలా బాగున్నాను. థ్యాంక్ యూ అండి, నన్ను ఎంతగానో అభిమానిస్తున్నారు. ప్రతి ఒక్క వీడియో కూడా మంచిగా చూస్తున్నారు. ఇదే ఆప్యాయత ఎప్పటికీ నాకు కావాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చేసాను. ఆ టాపిక్ అని తెలుసుకోవాలి కదా, నాకు చెప్పాలండి. అందుకంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈరోజు మార్చి 20 అంటే మీకు ఆఫీస్లో గుర్తొచ్చేది నిర్భయ కేస్ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. ఏంటి ఈ మార్చి 20కి పర్టికులర్గా ఈ సీను సంబోధిస్తానని మీరు అనుకుంటున్నారా? దానికి ఒక సంబంధం ఉంది, అవన్నీ మీతో షేర్ చేసుకుంటా. దానికంటే ముందు మనం ఒక 14 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. అంటే 2012కి మనం వెళ్దాం. అది 2012 డిసెంబర్ 16వ తేదీన ఢిల్లీకి వెళ్ళిపోయాం కదా. ఆ ఢిల్లీలో ఒక అమ్మాయి బస్ ఎక్కింది. నైట్ అరౌండ్ 10:30, 11 ఆ టైంలో బస్ అయితే ఎక్కింది. కొంచెం బస్ అలా మూవ్ అయిపోతూ ఉంది. ఒక 6 మంది ఆగతాయిలు ఆమె మీద దాడి చేసి చంపేసి ఎలాగంటే మరీ నాకు చెప్పడానికి కూడా మాటలు రాలేదు, అంతగా విచక్షణారహితంగా ప్రవర్తించారు. దాంతో పాటు వాళ్ళ ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు, వాడిని కూడా ఇష్టం వచ్చినట్టు కొట్టి అలా పక్కన పడేసి తను చేసేసారు. వెంటనే హుటాహుటిన పోలీసులు తీసుకెళ్ళడం, హాస్పిటల్లో చేర్చడం. దాదాపు ఆవిడ 13 రోజులు ప్రాణాలతో పోరాడి చనిపోయింది. ఆవిడ ఎంత నరకము అనుభవించుంటుందో ఆవిడకే తెలుసు. తర్వాత అనేక రోజులు ఆ కేసులు అని చెప్పి సుప్రీంకోర్టు, హైకోర్టు, అది అని జరిగి, కానీ ఎట్టకేలకైతే 6 మందిలో ఒక వ్యక్తి అయితే బాల నేరస్ అని చెప్పి వదిలేశాడు. ఇది గుర్తుపెట్టుకొని, బాల నేరస్ని వదిలేశాడు. దాని గురించి నేను లాస్ట్లో మాట్లాడతా, ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను లాస్ట్లో మాట్లాడతా, అది పిన్ చేసుకు పెట్టుకోండి. అలాగే ఇంకొక వ్యక్తి అయితే జైల్లోనే సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఇంకా 4 ఉంటే, ఈ 4 కూడా దాదాపు 2018లో జరిగితే 2020 అంటే దాదాపు 8 ఏళ్ళు వాళ్ళని అనకూడదు, కానీ ఇది కాపరేట్ అవుతుంది, కానీ యూట్యూబ్లో నేను చెప్పకూడదని, కానీ దున్నపోతున్న వెంపటి మేపారు. తప్పు చేసిన ప్రూవ్ అయింది, మళ్ళీ రాష్ట్రపతులు అని చెప్పి అది అదని చెప్పి అలా మేపారు. తర్వాత ఎట్టకలకైతే ఇందుకు ఫస్ట్లో చెప్పినట్టే మార్చి 20, 2020 తేదీన ఆ 4 గురి చేశారు. అయితే ఈ 2013లో ఇలా మహిళపై జరుగుతున్న అత్యాచారాలని అరికట్టడానికి నిర్భయ యాక్ట్ అని తీసుకొచ్చేశారు. ఇన్ని చట్టాలు చేస్తున్నారు, కాదనట్లా, కానీ ఈ చట్టాలు అనేది అమలు అవ్వడానికి చాలా టైం పడుతుంది. దాదాపు ఫర్ ఎగ్జాంపుల్ మన నిర్భయ కేసు తీసుకున్నట్లయితే 8 ఏళ్ళు పట్టింది. ఈ 8 ఏళ్ళలో ఎవరు ఉంటారో తెలియదు. అయినప్పటికీ కూడా వీళ్ళు కేసు చేశారు అని అంతా ప్రూవ్ అయింది. లాస్ట్ మినిట్లో కూడా మేమేం తప్పు చేయలేదే అని నిరూపించుకోవడానికే వాళ్ళైతే ఉన్నారు. కానీ ఏంటిది, ఇన్ని రోజులు ఒక దోషి ఇలా పెట్టడం ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదని నా ఒపీనియన్ అనమాట. అలాగే ఇంకా మనం చేసుకోవాల్సింది ఏంటంటే, మహిళలు కూడా కొంచెం కేర్గా ఉండాలి. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనే విషయాల గురించి కొంచెం కేర్గా ఉండాలి. అండ్ ఇంకోటి మహిళలు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదన్నా అయింది అనుకుందాం, మీరు ఖచ్చితంగా లీగల్గా ప్రొసీడ్ అవ్వండి. మీరు కామ్గా ఉంటే ఏమవుతుందంటే, వాడు ఇంకా ఎక్కువ చేస్తాడు. వాడు మిమ్మల్ని అదో రకంగా చూస్తున్నారు మీకు అనిపించినప్పుడు మీరు ఖచ్చితంగా రియాక్ట్ అవ్వండి. అలాగే మనం ఏం చేయాలి, అబ్బాయిలకు కూడా ఏదో ఆడపిల్ల కనిపించింది కదా అని చెప్పి అలా చేయడం కరెక్ట్ కాదు. మన ఇంట్లో మన అక్క చెల్లి ఉండరా, మన అమ్మ ఉండరా? మన ఇంట్లో మనం చెల్లిస్తే మనం కామ్ ఉంటామా? ఏంట్రా నేను ఎలా కనిపిస్తున్నాను, మా చెల్లితో నువ్వు అలా ప్రవర్తిస్తావా అని అడుగుతావు. అలాగే బయటికి వెళ్తే అందరూ అక్క చెల్లిలా చూడొచ్చు కదా, ఎందుకు చూడట్లేదు? ఇలా జరుపుకుంటూ ఉంటే బాగుంటుంది. ఇంకా ప్రభుత్వం నుంచి ఏం చేయాలంటే, ఈ చట్టాలు అయితే ఏవైతే ఉన్నాయో అవి కాగితాలకి పరిమితం కాకుండా దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తే బాగుంటుంది, నాకు అనిపించిన నా అభిప్రాయాలు. అలాగే అమ్మాయిలకు కూడా వాళ్ళకి ప్రొటెక్షన్ కోసం స్కూల్స్లోను, కాలేజ్లోను, అలాగే తల్లిదండ్రులను మార్పు రావాలి. వాళ్ళ విద్యా వ్యవస్థలో ఖచ్చితంగా అమ్మాయిలకి కరాటే అలాంటివి నేర్పించాలి. ఇప్పటికీ కొన్ని చోట్ల అయితే నేర్పిస్తున్నారు అనుకోండి, ఇంకా నేర్పించాలి. ఇంకోటి ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా
అందరూ అమ్మాయిలకి జాగ్రత్తలు చెప్తారు, ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలి, కానీ అయ్యే జాగ్రత్తలు ఎందుకు అబ్బాయికి చెప్పరు? అవన్నీ కూడా అబ్బాయికి చెప్పాలి. ఇలాగ నిర్భయ చట్టాలు వచ్చాయి, దిశ చట్టాలు వచ్చాయి. మనం అనుకున్నాం ఏదైనా జరిగితే ఇదే చివరిది కావాలి, ఇదే చివరిది కావాలి అనుకుంటున్నాం, కానీ ఎక్కడ చివరిది అవుతుంది? ఇలాంటి ఎంతో మంది నిర్భయాలు మనం చూస్తున్నాం. అజికర్ హాస్పిటల్లో ఒక నర్స్ చనిపోయారు. ఇలా ఎన్నెన్నో జరుగుతూ ఉన్నాయే. ఆ కేసులన్నీ ఇంకా ఎన్నో పెండింగ్లో పడి ఉన్నాయి. కానీ ప్రభుత్వం తరపు నుంచి ఖచ్చితంగా న్యాయబద్ధంగా ఆ శిక్షలు అనేది కఠినంగా ఉండాలి. అవన్నీ ఉంటే బాగుంటుంది నాకు అనిపించిన నా ఒపీనియన్ ఇది. కానీ ఎట్టకేలకైతే ఈరోజు ఒక మంచి గుడ్ న్యూస్ అయితే అనమాట, వాళ్ళైతే చనిపోయారు, హ్యాపీగా ఉంది. ఓకే, ఇక్కడ నేను లాస్ట్లో ఒక విషయం మాట్లాడతాను అన్నాను కదా, ఆ విషయం మాట్లాడతా. బాల నేరస్తుడు అన్నాను కదా, మహాంగా అప్పుడోడికి ఎంత 17 సంవత్సరాలు 16 సంవత్సరాలు ఉన్న వాడికి ఇలా విచక్షణ రహితంగా చేశాడని చెప్పి వదిలేశాడే. రేపటి రోజు ఇంకా కొంతమంది ఏం చేస్తారు, నాకు 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు అయ్యి నేను చేస్తే వదిలేస్తారు అనే దాని కోసంగా వాళ్ళు చంపేయడం అలా చేస్తూ ఉంటారే. నిజంగా ఇంకో విషయం కూడా మాట్లాడాలనుకున్నా అండి. డ్రగ్స్, ఎక్కడ చూసినా డ్రగ్స్ 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 తాగేసి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. అలాంటివి కూడా చేయకుండా ఉంటే బాగుంటుంది. కొన్ని రాష్ట్రాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. చిన్నపిల్లలకి సోషల్ మీడియాలో ప్రవేశం ఉంచకూడదు అని చెప్పేసి అలా నిర్ణయాలు తీసుకున్నారు. అవన్నీ ది బెస్ట్. ఇవన్నీ మాటలకు కాకుండా ఇవన్నీ ఖచ్చితంగా అమలు జరిగితే బాగుంటుందో అని నేను అనుకుంటున్నాను. నిజంగా నేను చెప్పినవన్నీ మీకు అర్థమయ్యాయి నేనైతే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే నాకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇదండి ఇవాళ వీడియో. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అందాక బాయ్, టేక్ కేర్.